వెల్కమ్ టు యోయో టీవీ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఒక పక్క ప్రజాపాలన కొనసాగిస్తూనే మరో పక్క టీఆర్ఎస్ లీడర్ల అవినీతిని, అందుకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు పావులు కదుపుతోంది. ముందుగా వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారులతో ఎంక్వైరీ చేయిస్తోంది. ఆ రిపోర్టుల ఆధారంగా సదరు లీడర్లు, ఆఫీసర్లపై కేసులు పెట్టేందుకు రెడీ అవుతోంది. దీంతో అటు అధికారులు, ఇటు బీఆర్ఎస్ లీడర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎవరెన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదంటూ కేటీఆర్ కామెంట్లు చేస్తూ ఉంటే ప్రభుత్వం రోజుకో కొత్త అవినీతి అంశాన్ని తెరపైకి తెస్తుంది. ఏ స్థాయిలో ఉన్నవారైనా ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వం ఆయా శాఖల అధికారులకు క్లారిటీ ఇవ్వడంతో ఒక సీరియస్ యాక్షన్ చేపట్టడమే తరువాయిగా మిగిలింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన 3 నెలల వ్యవధిలోనే 6 శాఖల్లో అవినీతిపై విచారణకు ఆదేశించారు. తొలుత మేడిగడ్డ వైఫల్యంతో మొదలైన ఎంక్వైరీ వివిధ శాఖలకు చేరింది. నిబంధనలకు విరుద్ధంగా అప్పటి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నదనే ఆరోపణలతో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ రావు, మేడిగడ్డ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లను విధుల నుంచి టర్మినేట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై వైట్ పేపర్ విడుదలతో పాటు ఎమ్మెల్యేలను సందర్శనకు తీసుకెళ్లింది. ఆ తర్వాత అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తాజా స్టేటస్ ను సభకు ప్రదర్శించారు. కాళేశ్వరం అవకతవకలకు కొనసాగింపుగా మరికొన్ని శాఖల్లోని అవినీతిని తెరపైకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. హెచ్ఎండిఏలోని స్థిరాస్తి వ్యవహారాలపై శివబాలకృష్ణతో పాటు ఆయన బంధువుల నివాసాలు, ఆఫీసులపై సోదాలు జరిపారు. వందల కోట్ల రూపాయల విలువైన భూములు, పత్రాలు, నగదు, బంగారం ఆభరణాలు, డాక్యుమెంట్స్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ కేసులో పలువురి అధికారుల పాత్ర కూడా వెలుగు చూసింది. దీనికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు, టోల్ లీజు టెండర్ల అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. ఎన్నికలకు ముందే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే విధంగా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన ఐఆర్పీ కంపెనీకి లీజుకు ఇచ్చే ఒప్పందంలోనే అంశాలపై రేవంత్ రెడ్డి ఆర్డీఐని ఆశ్రయించారు. అయినా ఫలితం లేకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. గొర్రెల పంపిణీలో అక్రమాలపై పోలీసులకు వచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తదుపరి దర్యాప్తును ఏసీబీకి అప్పగించింది. బాధితులను విచారించి వారి నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసిన ఏసీబీ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తూ ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడిన 4గురిని అరెస్టు చేసింది. మరోవైపు గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రతిపక్ష పార్టీ నేతగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు అనుగుణంగా ప్రభుత్వంలోకి వచ్చిన 2.5 నెలల తర్వాత స్టేట్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన డీఎస్పీ దుగ్గ్యాల ప్రణీత్ రావును విధుల నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక తాజాగా ఎలైట్ వైన్ షాపుల పేరుతో ప్రత్యేకంగా జీవో ఇచ్చి వ్యాపారం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్న వ్యవహారంపై ఎక్సైజ్, జీఎస్టీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ టానిక్ వైన్ షాపు నిర్వహణలో బీఆర్ఎస్ నేతలకు సంబంధం ఉన్నదని, అప్పుడు సర్వీసులో ఉన్న ఒక్క ఐఏఎస్ అధికారి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయల మేర పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం, 3 రోజుల పాటు ఆ షాపునకు అనుబంధంగా ఉన్న మరో 11 షాపులపై సోదాలు జరిగాయి. ఇక ధరణి పోర్టల్ విషయంలో పేద రైతుల ప్రభుత్వ వివాదంలో ఉన్న భూములను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారనే అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపైన కాంగ్రెస్ ప్రభుత్వం శాఖపరమైన విచారణ చేపట్టింది. వీటన్నితో బీఆర్ఎస్ లీడర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక రేవంత్ రెడ్డి తీసుకుంటున్న యాక్షన్ పై బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.